आक्रमिंచుకుంటారు కొల్లేరు हम लोग जे रहे सर वहाँ नहीं एंक्रोचमेंट तो नहीं है सर ऐसा रहा सर पहले पहले हम लोग को दे दिया गवर्नमेंट तो दिया खुद दिया है हम लोग जे रहे पॉपुलेशन तो बढ़ गया सर अभी पहले ना 2000 3000 अभी 10,000 तो हो गया सर हमारे जीने के लिए बहुत जमीन तो नहीं है। There are two types of uniform patta. One is originally some scheduled patta in the societies, that is also deform patta. They gave patta to cultivate. They created cooperative society. Each society has 150 members, and they have given 40 cents or 1.5 acre like that. There are two types. He's telling he wants to give it to I will tell them. అందరికీ నమస్కారం. ఇవాళ చాలామంది వచ్చారు. రిప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళతో కూడా తీసుకుంటారు. అందరి దగ్గర రిప్రజెంటేషన్ తీసుకునే వెళ్తారు. కానీ ముందుగా ఉన్న ఫార్మర్స్ వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఇంటరాక్ట్ అవడానికి తప్పకుండా మీ అందరు రిప్రజెంటేషన్ తీసుకుంటారు. ఇలా మనకు వచ్చిన గెస్ట్ని 2-3 గంటలు నుంచోబెడతాం. అందుకని అందరి దగ్గర తీసుకుంటారు. మీ అందరి ఉద్దేశాలు వాళ్ళకి అర్థమైపోయింది. ఇంతమంది ఇన్ని వేలల్లో వచ్చారంటే వాళ్ళకి అందరూ అర్థమైంది. అందుకని రిప్రజెంటేషన్ తీసుకున్నారు. ముందుగా వచ్చిన జిరాయితీ ఫార్మర్స్ అందరూ మీరు కూర్చోండి. అక్కడికి వెళ్ళి ఎర్త్కి, పక్షులకి, ప్రజలకి, పర్యావరణానికి, చేపలకి, నీటికి ఒక సంబంధం ఉంది. అది కొన్ని వందల సంవత్సరాల నుంచి అది కొల్లేరులో జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో మామూలు ట్రెడిషనల్ ఫిషింగ్ నుంచి ఫార్మర్ ఫిషింగ్గా మారింది. అది దయచేసి చాలా పరిభాషలో కమర్షియల్ ఫార్మింగ్ అంటున్నారండి, కమర్షియల్ ఫిష్ ఫార్మర్స్ అంటున్నారు. ఆ పదం అసలు మాకైతే అర్థం అవట్లేదు. ఇవాళ భారతదేశం అది కమర్షియల్గానే జరుగుతుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ట్రెడిషనల్గా కొల్లేరులో పూర్వం నుంచి జరిగిన విధానం వేరు, తర్వాత చెరువులుగా మారిన తర్వాత విధానం మారింది వేరు. ఇక్కడ జిరాయితీ రైతులుగా బండ్స్ లేకుండా ట్రెడిషనల్గా అయినా ఫార్మర్స్ ఫిషింగ్ కల్చర్ ఎలా చేస్తారన్నది మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఫిష్ ఫార్మర్స్ ఉన్నారో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఇవాళ ప్రధాన ఆదాయ వనరుగా ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంకరేజ్ చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కేవలం కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులను మాత్రమే వాళ్ళొక్కళ్ళే కమర్షియల్ ఫిష్ ఫార్మర్స్ వాళ్ళొక్కల వల్ల ఈ వ్యవస్థలన్నిటికీ నష్టం జరుగుతుందనే భావన తీసుకొచ్చేయటం అన్నది రైతులుగా మాకు బాధ కలుగుతుంది. మేము దొంగలం కాదు, వీఆర్ నాట్ థీవ్స్. మేమందరం పర్యావరణాన్ని ప్రేమిస్తాం, పక్షుల్ని ప్రేమిస్తాం. ఈ దేశంలో పర్యావరణాన్ని, పక్షుల్ని కాపాడేది రైతులే. Binding and relation between environment, forest, water, fish and land is evident since so many years. Kolleru is there is no commercial way, there is no outsiders or there is no commercial. When once 40 years back when the societies were formed, they don't get loan from the government, so some farmers went out from outside. Now no outside is there. They are not willing to give 1 cent of land or 1 fish free. They all fight for anything. Hey, we are farmers. We are for the we are wherever we are doing for the ourselves and for the country. So many exports, almost from Andhra Pradesh 64,000 crores of aquaculture is being exported. Production activity in the country, agriculture or anything is commercial. Like without putting funds, how will you do the pisciculture? We wonder how will you do the pisciculture. That is second point. Then the third is all over the country you are encouraging pisciculture by forming this
bunds and tanks. Why it's only we are being called as commercial farmers, and we are not. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న అక్కడ ఇరిగేషన్ కెనాల్స్ నోటిఫైడ్ అన్నోటిఫైడ్ కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతిలోకి వెళ్ళింది. మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వ్యతిరేకం కాదు, ఎన్వైరన్మెంట్కి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ ఉన్న ప్రజల జీవన విధానానికి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత చట్ట ప్రకారం మీకు ఉన్నప్పటికీ కూడా అక్కడ మానవీయ కోణాన్ని అక్కడ మర్చిపోయారనడానికి ఇవాళ వేలాది మంది లక్షలాది మంది ప్రజలు వచ్చి మీ దగ్గర రిప్రజెంట్ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇరిగేషన్ కెనాల్స్ ఉన్నాయో డ్రైనేజ్ ఉన్నాయో అవన్నీ కూడా సేమ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ తోటే మేము పని చేయించుకుంటాం కష్టంగా ఉంది. సీజన్ అయిపోయిన తర్వాత పర్మిషన్లు వచ్చి అది చేయటం వల్ల సీజన్ అయిపోయి ఏదైతే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొల్లేరులోకి వచ్చిన ప్రాంతాలని సక్రమంగా డ్రైన్ చేయకపోవటం వల్ల ఇవాళ ఈ పరిస్థితులు వచ్చి ఆ నెపం అంతా రైతుల మీద గెంటి ఇవాళ ఎవరైతే రైతాంగం ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. Properly operate that, and to take permission from every forest department every time, it's becoming difficult. Hand it over to irrigation department so that they are properly maintained. The inflow and outflow also is not being taken care by the forest department. They are not able to do, and that blame is being put on us. ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న సందర్భం వచ్చినప్పుడు గ్రామాల్లో ఏం జరుగుతుందంటే గ్రామ పంచాయతీల దగ్గర లేదా డిపార్ట్మెంట్ దగ్గర ద్వారా ఆ కొద్దిమందికి తెలియజేసి అక్కడ చెప్తారు సార్. మాకు అంత నాలెడ్జ్ ఉంటే అసలు ఈ పరిస్థితులు వచ్చి ఉండేవి కాదు. మాకు నిజంగా అప్పుడున్న గ్రామీణ ప్రాంతాల్లో 96 ఇప్పుడంటే మేము కొద్దిగా చదువుకునేదో మాట్లాడుతున్నాం, కానీ అరౌండ్ 96లో అక్కడ ఉన్న జీవన పరిస్థితులు అక్కడ ఉన్న విద్యా ప్రమాణాలు వాళ్ళకి చట్టం అంటే లేకపోతే ఇంగ్లీష్ లిటరేచర్ కానీ ఉండుంటే ఆ రోజే మేము మేల్కొని ఉంటే అసలు వాళ్ళు మేము ఇలా దోషం కింద నుంచో అసలు పరిస్థితి వచ్చేదే కాదు. ప్రాబ్లం సీరియస్గా జరగలేదు. పరిస్థితుల్లో ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ which are there, fishermen cooperative societies, even today the literacy level or the knowledge level is quite low, and you can imagine what would have been their position in the year 1996. నెక్స్ట్ దాంతోపాటు వెట్లాండ్స్ డిక్లేర్ చేశారు. బేసిక్ పాయింట్ ఏంటంటే రెవెన్యూ రికార్డ్ అనేది బేస్ పాయింట్. మాకు రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న డ్రై ల్యాండ్స్ని కూడా వెట్లాండ్స్కి చూపించి అప్ టు 10th కాంటూర్ వరకు నోటిఫై చేశారు. అది చాలా పొరపాటు. ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతున్నాను సార్. Wetland rules, they even went up to +10 contour, which included even dry lands as per the revenue record. And wildlife in fact wildlife sanctuary, this notification is up to +5 contour. Yes sir. What he is telling that up to 10th contour, which is we call it as Ramsar site, that has been included as a wetland. Yes sir. The wetland. Yes sir. Yes sir. No restriction on as of now, as of 5 to 10, we are there is no enforcement of wildlife act. Only below 5 contour. సార్ రెస్ట్రిక్షన్ లేదు, అదిగా తెలియదు. దాన్ని పూర్తిగా అధికారులు బాధ్యత తీసుకోవాలి. ఏ సార్ ఇచ్చింది. ఇప్పుడు 4th స్టేజ్ సిఈసి వచ్చి ఇక్కడ చూసి సుప్రీంకోర్టుకి ఇక్కడ ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు వింటుంది, వీళ్ళు వెళ్ళి చూసింది, వీళ్ళ కళ్ళతో చూసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళి విన్నవిస్తారు. అప్పుడు ఫైనల్ డెసిషన్ వస్తుంది. తప్పకుండా మీరందరూ ఇందులో పార్టిసిపేట్ చేసి దీనికి మీ యొక్క ఆవేదన తెలియజేసినందుకు అందరికీ పేరును మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ వాళ్ళందరికీ అర్థమైంది. దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. సో మన ఇది అయిన బయట మన ఫార్మర్స్ డిఫామ్ పట్ట కొంత జిరాయితీలో ఉన్నారు కాబట్టి సిసి కంపెనీ వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చిన తర్వాత మన స్పెషల్ సిఎస్ గారు అనంతరావు గారు చెప్పినట్టు లైన్ డిపార్ట్మెంట్స్ ఉండి దీనికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ గురించి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మనం ఇరిగేషను, డ్రైనేజీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ఉండవలసిందిగా కోరుతూ తప్పకుండా steps
చేపల జోల మీద ఆధారపడి ఉన్నాము. ఈనాడు ఈ జనాభా 4 లక్షల అయింది కాబట్టి 70,000 కుటుంబాలు ఈ ప్రాంతం మీద ఆధారపడి ఉన్నాం. గత 200 సంవత్సరాల నుంచి వడ్డీలు హరిజనులు అనేది ఇక్కడ నివసిస్తున్నాం కాబట్టి సిఈసి కమిటీ వారు దయతో పరిశీలన చేసి ఈ కొల్లేరు ప్రాంతానికి ఉత్తర్వుల ప్రకారం సెంట్రల్ ఎన్పవర్డ్ కమిటీ సమావేశంలో ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు కమిటీ వారికి, ప్రభుత్వ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, నా సహచర శాసనసభ్యులకు, మా రైతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా జరాయితీ ల్యాండ్ ఉంది, సుమారుగా 20,000 డీ నమూనా కానీ మనం పట్టాలిచ్చినటువంటి గవర్నమెంట్ భూమి కానీ ఉంది. ఈ 20,000 ఎకరాల్లో ఉన్నటువంటి రైతాంగం ఈనాడు ఒక రకంగా ఆస్తి ఉండి करते हैं, सब करते हैं, वो इतना मजा नहीं ले पा रहा है. मतलब जैसे लैंड से वो पूरा रिसोर्सेस आते हैं उन लोगों को, यहाँ पे वो एक्सरसाइज नहीं हो रहा है. सो दे आर मेयर रिड्यूस्ड इनटू लेबरर्स. इसके वजह से माइग्रेशन हो जा रहा है. वहाँ पे मिटिगेशन नहीं है लेकिन माइग्रेशन तो ज़्यादा है. लेबरर्स बन चुके हैं वो वहाँ पर. वो ఈ విషయాలన్నింటినీ ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళటం, సుప్రీంకోర్టు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయటం, ఇది కొల్లేరుకి ఒక గతిని, స్థితిని మార్చడానికి ఉపయోగపడుతుందని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. वो क्या बोलना चाहते हैं कि अभी आप कमिटी आए हैं, so we fully trust in you and you are a last resort and a beacon of hope. We hope you will uplift our communities. And when my father was talking over there, I just got an information from a person over there. So वो बोलना चाहता है कि sir dowry दिए थे. Dowry is not allowed, but they gave a gift to the daughter. It's so called in the terminology. And most of the marriages have failed because the dowry is not insignificant. It became insignificant. The gift is not. Yeah, the gift is not. Yeah, not dowry. The gift became insignificant. Yeah, they. ఫారెస్ట్ అని చెప్పి ఈ డిపార్ట్మెంట్ యొక్క ఆంక్షలు ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా ఉంది తప్ప ప్రజలకి ఏ రకమైనటువంటి మేలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి జరగట్లేదు సార్. మీ కంపెనీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వింటారు, ఆయన కూడా పట్టణంలో కూడా కలిశాను. So yesterday we have seen all the roads over there. Forest department उनका obsolete restrictions. मतलब I don't know whether they are also aware of the restrictions or not, but the locals feel that the restrictions are just pinching them not to do any other work. Like when you have to lay a road, it's a mere small engineering work, a gravel and the stuff, and you're not allowing that. And the desilting of the drains, it's not getting properly. There are 49 drains as per he said, so they're not getting desilted. These are the restrictions imposed by the forest department. For example, నేను 2014-19 నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రూ అర్బన్ కింద ఎకో టూరిజం డెవలప్ చేయడానికి 3 crores ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ టూరిజంకి శాంక్షన్ చేయించారు 2014-19. స్టిల్ టుడే ఇంప్లిమెంట్ చేయలేదు. ఈరోజు కూడా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిశాను, పిసిసిఎఫ్ గారిని పర్సనల్గా 2 times విజిట్ చేశాను, మా కలెక్టర్ గారితో లెటర్ రాయించాను, టెండర్స్ పిలిపించాను. టెండర్స్ పిలిపిస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి మీ మీద ఎందుకు క్రిమినల్ కేసు పెట్టకూడదని చెప్పి వాళ్ళని థ్రెటన్ చేస్తే పిలిచినటువంటి టెండర్స్ని క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మాన్సూన్స్ వచ్చేసి ఇవాళ పని చేయాలంటే కష్టం. 3 కోట్ల రూపాయలు అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫండ్స్ని మన లేక్లో ఖర్చు పెడతానంటే కూడా ఈ రూల్స్ ఎందుకు అడ్డం వస్తున్నాయి? ఆ రూల్స్లో ఏమి మేము మిస్టేక్ చేస్తున్నాం? దాంట్లో మా తప్పు నేచర్ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నామా? మమ్మల్ని ఎందుకు చిన్నపిల్లలాగా తిప్పుతున్నారు? So the Rural program of the central government had sanctioned few funds, and from 29, 3 crores of funds
2014 to 19, he planned to do the work over there when he was the then MLA. And then since then, the work had been under the red tapeism. There is no progress and anything has not happened yet. And this term, when he was again re-elected and got into the government, he went to the various departments, already met the chief secretary sir, also a letter was sent through the collector madam. And then the engineering department have called for the works and the tenders has been called off. Because the forest department threatened the engineering department that what if a criminal case is charged against two people. And it's monsoon now, as you are all aware, the works cannot be progressed or started. So what's the restriction of forest department? Because it's under the Urban Mission. If there are any such restrictions, the restrictions have to be eco-friendly too and human. ఇప్పటి వరకు నేటి వరకు ఒక్క రూపాయి అయినా ఈ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ వెట్లాండ్ కన్జర్వేషన్ దానికి ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రపోజల్స్ పంపించి దాన్ని లేక్ని ఎకో టూరిజం డెవలప్ చేయడానికి కానీ ఇంకా లైవ్లీవుడ్ అక్కడ ఉన్నటువంటి వారికి క్రియేట్ చేయడానికి కానీ ఏమైనా మెజర్మెంట్ చేశారా? వీళ్ళు ఊరికనే కంట్రోలింగ్ తప్ప వీళ్ళు దీని మీద ఏమన్నా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి ఏమైనా ఈ లేక్ని డెవలప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఒక పాయింట్. రెండోది ఈ క్యాంపా ఫండ్ అనేది ఉంది సార్. ఈ క్యాంపా ఫండ్ అనేది ఈ రాష్ట్రంలో కొన్ని 100 కోట్లు ఉంది సార్. దీన్ని ఖర్చు పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉంది సార్. ఒక్క రూపాయి అయినా మా ఏరియాలో ఈ డిఎఫ్ఓ గారు కానీ ఈ పిసిసిఎఫ్ గారు కానీ సిఎఫ్ఓ గారు కానీ ఎప్పుడైనా పర్యటించి ఈ పని చేద్దామని మా ప్రజాప్రతినిధులకి మాతో మాట్లాడుతున్నారా? మేము శాసనసభ్యులు నుండి మేము వాళ్ళ దగ్గర బంట్రోతులాగా పనిచేసే పరిస్థితి ఉంది తప్ప నిజంగా మాకు గౌరవం అనేది లేదు సార్. మేము ఒక్క ఎకరా కూడా ఎవరిని ఎంకరేజ్ చేయమని చెప్తాం, ఎవరిని సపోర్ట్ చేయడం. మేమేం అడుగుతున్నామంటే మా పట్టాదారులకి శాశ్వత పరిష్కారం చూపించండి. ఈరోజు ఎవరైతే ఈ నమూనా పట్టాలు ఇచ్చి స్వర్గీయ జగన్ వెంకటరావు గారు సొసైటీ చేశారో ఆ సొసైటీ అంతా చెబుతుంది నేను ఎప్పుడప్పుడు శ్రీనివాస్ గారు తెలుసు చెప్తారు. ఆ సొసైటీస్ని బ్రతికించండి. మేమేమి ట్రెడిషనల్గా లేక్ను పాడు చేద్దామని ఎన్విరాన్మెంట్ని పాడు చేద్దామని పిట్టల్ని తరుముదామని మా ఉద్దేశం కాదు. పిట్టలతో సమానమే మనుషులను కూడా చూడమని చెప్పి అడుగుతున్నాం డిపార్ట్మెంట్ వారు. కేవలం పక్షులకు ఉన్నటువంటి విలువ బ్రతుకున్నటువంటి మనుషులకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం సార్. ఇది మా రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో సార్, మీరు మా బాగా శాశ్వతంగా మనం ఇంకొక కమిటీ వచ్చి ఈ కొల్లేరులో ఏలు పెట్టుకోకుండా మాకు సెంట్రల్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టుకి మధ్యవర్తులుగా మీరుండి దీన్ని మాకు తగు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. So sir, yesterday we have visited the bird sanctuary. Do we ever get a feel that it's a bird sanctuary? Is it really as a bird sanctuary? Did you find anything? Is it all that real? Is it all the central government maintenance? I question that when it is coming over there. So I didn't get any vibes of going a national park or a wildlife sanctuary. Wildlife sanctuary is most given I think in the hierarchy national parks are given the utmost importance. And in that sort of national parks, Kanarghatta National Park, if I'm not wrong, in the Chhattisgarh have got the protected areas, habitational rights to the people living over there. If they are people so, why can't our people who are not encroachers, they are often treated and called and labeled as encroachers, but they are the landowners, the true landowners. As I hold the land, you enjoy land, they also enjoy land, but that land is being a dead land. And also the forest department is imposing such a restrictions. What is the budget that forest department had given to the wildlife sanctuary? We just want a transparency in that. What is its motto in conserving the forest other than the regulating? All of this time we are just speaking about the regulations, and what are the conservation efforts? Those are just anything like the restrictions or the regulations, right? We didn't see the actual work of the forest department over there. So I hope you would get into it. And also let me bring it here and kindly notice, sir, the Ramsar Convention sites are getting Amrit Dharawal scheme. So it was in the year 2023 to 2024 budget, I suppose, sir. Kolleru was given that. What's that budget on that? Is there any improvement and all? This is what we have to ask you. And you are just the last hope that we have. And
We know that you are so distinguished people. I know you, sir. The name of the lizard and the spiders have given upon your name. Thank you for that. Such a great person you are. But sir, you are so great that you renowned author and you are between the UNFCCC and the committees. And because of you, the biodiversity, I think what India is planning is totally upon you, sir. Thank you for that. And Goel, sir, lastly I could ask you only one thing, that is, please help us. You are a distinguished person, a matter of knowledge in all the facets of environment, climate change, biodiversity. Ma'am, Bhanumati ma'am, I would just ask you one thing. You came from the mitigation and migration over there from Tripura. I hope you know how tough it was over there. And seeing people over here, please convince us, please convince our people to be given their lives best. We have only one planet, I agree to that. And we also have one human life. Let us help them to lead their life with dignity and honor. Thank you, sir. సిపిఐ రాష్ట్ర సభ్యుని ఇటీవల కాలంలో కొల్లేరు సరస్సు మీద అనేక కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ యొక్క కొల్లేరు సరస్సు సంబంధించి ఏవైతే ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఉందో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అది చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం అటు వైల్డ్ ఫారెస్ట్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మత్స్యశాఖ అధికారులు కానీ కొల్లేరు సరస్సు పరిశీలనకి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద నిన్న ఈరోజు సుప్రీంకోర్టు కేంద్ర సాధికార కమిటీ పర్యటన చేసి అక్కడున్న ప్రజల యొక్క సాధక బాధకుల్ని, కొల్లేరు సరస్సు యొక్క ఔనిత్యాన్ని కూడా పరిశీలన చేయడం జరిగింది. అనేక విజ్ఞప్తులను వాళ్ళు స్వీకరించారు. సిపిఐగా కూడా మేము కూడా ఈరోజు విజ్ఞప్తి ఇస్తున్నాము. ప్రధానంగా కొల్లేరు సరస్సు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం తక్షణమే ప్రక్షాళన చేయాలని కోరుతున్నాం. ఫిష్ మాఫియా వందలాది ఎకరాలు ఆక్రమణ చర్యలతో వేసి గట్లేసి కొల్లేరు సరస్సులా లేకుండా చేపలమయంగా మార్చేదని దాని మీద తక్షణమే చర్యలు తీసుకోకూడుతున్నాం. గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఈ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కానీ ఫిష్ మాఫియాకి అండగా ఉండి సరస్సులా లేకుండా చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు సాధికార కమిటీ సభ్యులు ఎవరితో వచ్చారో వాళ్ళు వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుని చేపల చర్యలని ధ్వంసం చేయాలని కోరుతున్నాం. అదే సందర్భంలో కొల్లేరుపై ఆధారపడి చూస్తున్న ఎవరైతే పేద పెద్దలు ఉన్నారో, వడ్డీలు ఉన్నారో, మత్స్యకారులు ఉన్నారో వాళ్ళ యొక్క జీవనోపాధికి నష్టం లేకుండా కొల్లేరు సరస్సులో సహసిద్ధమైన పెరిగే చేపల్ని పెంచుకునేలాగా అవకాశం కల్పించి ఆ చేపల ద్వారా వాళ్ళ జీవనాన్ని సాగేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదే సందర్భంగా కొల్లేరు పైభాగంలో వర్షాల వల్ల, వరదల వల్ల కొల్లేరు పూడిపోవడం వల్ల, చేపల చెరువుల వల్ల నీరు కిందకి ఉప్పుడేరులో వెళ్ళకుండా అడ్డు తగలడం వల్ల పైభాగంలో వరద ముప్పు గురవుతున్న గ్రామ ప్రజలు, రైతులు పాడైపోతున్నారు. ఆ సంబంధించి కొల్లేరు వరద నీరు ఉప్పుడేరులో కలిసే విధంగా ఏవైతే డ్రైన్స్ పుడుకులు ఉన్నాయో ఆ పుడుకులు తీయడం కూడా చర్యలు తీసుకోవాలని, అలాగే అభయారణ్యాన్ని కాపాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం కొల్లేరు సరస్సును సరస్సుగా పునరుద్ధరించాలని చెప్పేసి ఫిష్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఏంటంటే నిన్న మీటింగ్లో కార్యక్రమంలో ఎమ్మెల్యేగా చెప్పిన విధంగా ఇదే కొల్లేరు ప్రజలకు కానీ, కొల్లేరు యొక్క నాయకులకు కానీ ఇది ఆఖరి ప్రయత్నం అంటున్నారు. ఇది వాస్తవంగా ఆఖరి ప్రయత్నం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కూడా చెప్తున్నారు. అది వాస్తవం 120 జీవో ఉంది మన కొల్లేరు ప్రక్షాళన కోసం. 5వ కాండూరు లోపల ఉన్న ఆక్రమణ చర్యలను తొలగించి చెప్పి ఆ రోజు చెప్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొంతమేరకు జరిగింది. ఆ తర్వాత ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా ఆ కొల్లేరు ప్రక్షాళన జోలికి వెళ్ళలేదు. ఇప్పటికీ మళ్ళీ వందలాది ఏలాది ఎకరాలు ఈ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఫిష్ మాఫియాలు చెరువులు తవ్వి కొల్లేరు యథేచ్ఛగా ఆక్రమణ చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇది చివరిదా మొదటిదని కాదు. తక్షణమే కొల్లేరు సరస్సుని పునరుద్ధరణ చేయాలని కోరుతున్నాం. అలాగే అక్కడున్న పేద ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో
5 ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్‌వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్ ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.